రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ అమలు చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆదివారం విశాఖ గురజాడ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ రాష్ట్ర అసోసియేషన్ ప్రథమ మహాసభ ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతన కార్యవర్గం సూచించిన 11 అంశాలను త్వరగా పరిష్కరించి సంక్రాంతి నాటికి ఆయా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగానే నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ వివి మురళీకృష్ణ గారు, విశాఖపట్నం లెజెండరీ నాయకులు మన ఎస్ శ్రీనివాసరావు గారు, కో చైర్మన్ ఏపీజేఏసీ అమరావతి స్టేట్ ప్రెసిడెంట్ కూడా మేము ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాము. జ్యోతి ప్రజలు ఇప్పటి వరకు సర్వీస్ రూల్స్ కూడా లేవు సార్. కార్పొరేషన్స్ గా ఫామ్ అయ్యే మున్సిపాలిటీస్ నుంచి ఉద్యోగులు, నా కుటుంబ సభ్యులు వారందరికీ పేరు పేరున పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క శుభ సందర్భంలో నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సవినయంగా చేతులు జోడించినట్టు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు మున్సిపల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో మరి ముఖ్యంగా ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య వారధిగా, ఒక విజిల్ బ్లోయర్గా, ఒక ప్రెషర్ గ్రూప్గా ఈ యొక్క సమస్యను అంతర్గతంగా ఉద్యోగుల ఐక్యతను బలపరుస్తూ వారి యొక్క సమస్యలను ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా, మీకు సంతోషకరమైన విధంగా ఒక వ్యవస్థ రావడం చాలా 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 ఆనందదాయకం. ఈరోజు పారిశుద్ధ కార్మికులు గతంలో తీసుకున్నటువంటి వారి యొక్క జీతభత్యాలు ఒకసారి గమనించినట్టయితే, అట్లాగే ఏదైతే ఈరోజు చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంటే ఒక గణపదార్థమో ఏదో కాదు. ఈ ప్రభుత్వం అంటే మనందరూ ఇక్కడ కూర్చున్న మీరు కానీ, మొత్తం ఉన్నవారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ అందరం కలిస్తేనే ప్రభుత్వం. ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలకు ఏదైనా వస్తే ఆయన వచ్చి ఏదో వృత్తి మీద ఒక సంఘర్షణ దూరంలో వెళ్ళే తత్వం ఉన్న మనిషి కాదు. ఆయన ఎంతసేపు ఆయన ఆలోచన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ఏదైతే వాళ్ళు కోరుకుంటున్న సమస్య ఉందో ఆ సమస్య కానీ ఒక ఆలోచనతో చేసింది. మంచిదైతే ఆ సమస్య పరిష్కారం తీసుకురావాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదనే తత్వంతో ఈ గత 5 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని మీకు ఒకసారి మనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక సద్భావంతో ఆలోచన చేయాలని మన ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున కోరుకుంటూ, ఏ సమస్యని నాకు ఉపరాజు చెప్పినట్లు ఏ సమస్యని ఈ పరిష్కారం మరి చేసినప్పటికీ కూడా మరి ఆయనతో ప్రభుత్వం నియమించిన ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో అది ప్రభుత్వం తాలూకు ఆలోచనతోనే, ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచనతోనే ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చామని మరి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.